హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. అది ఒక చిన్న గ్రామం. అడవుల మధ్యలో పాత చెట్ల నీడలో దాగి ఉన్న నిశ్శబ్ద ప్రదేశం. ఆ గ్రామంలో అయితే ప్రతి రాత్రి ఒకే సమయానికి ఒక గంట శబ్దం వినిపించేది. కానీ ఆ గ్రామంలో ఎక్కడ ఆలయం అనేది లేదు. ప్రజలు మొదట దీన్ని గాలి శబ్దం అనుకున్నారు. కానీ ప్రతి రాత్రి 12 గంటలకు అదే శబ్దం వినిపించడంతో అందరికీ భయం మొదలైంది. ఒకరోజు గ్రామానికి కొత్తగా వచ్చిన యువకుడు ఆ శబ్దం వెనుక నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతని పేరైతే ఆదిత్య. అతను ధైర్యంగా ఆ అడవిలోకి వెళ్ళాడు. రాత్రి 11:45 అయింది. చుట్టూ చీకటి. గాలి గట్టిగా వీచుతుంది. పక్షుల శబ్దం కూడా లేదు. అప్పుడు ఒక్కసారిగా గజ్ అని గంట అయితే మోగింది. ఆ శబ్దం అడవి లోపల నుంచి అయితే వస్తుంది. అతను ఆ శబ్దం వైపుకి నడిచాడు. కొద్దిసేపటికి నేలపై ఒక పాత రాతి శాసనం కనిపించింది. దానిపై మసగ్గా ఒక వాక్యం ఉంది: దేవుని స్థలం భూమి కింద ఉంది అని. ఆదిత్య ఆశ్చర్యపోయాడు. చుట్టూ గడ్డి తొలగించగా నేలలో ఒక రహస్య ద్వారం కనిపించింది. అది చాలా పాతది, ధూళితో కప్పబడి ఉంది. అతను దాన్ని బలంగా నెట్టగా తలుపు మెల్లగా తెరుచుకుంది. లోపలికి మెట్లు ఉన్నాయి. చీకటి గుహలా కనిపిస్తుంది. అతని మొబైల్ లైట్ ఆన్ చేసి లోపలికి దిగాడు. ప్రతి అడుగులోనూ చల్లని గాలి అయితే తాకుతుంది. దిగుతూ ఉండగా గోడలపై పాత చిత్రాలు కనిపించాయి. ఒక రాజు, ఒక పూజారి, ఒక యుద్ధం, చివరిగా ఒక ఆలయ చిత్రం. కిందకు చేరుకున్నప్పుడు అతను చూసింది ఆశ్చర్యం కలిగించింది. ఒక పెద్ద గర్భగుడి, మధ్యలో ఒక విగ్రహం. అది శివలింగం. కానీ ఆ శివలింగం మీద స్వల్పంగా వెలుగు కనిపిస్తుంది. అక్కడైతే ఎవరూ లేరు, కానీ దీపం అయితే వెలుగుతుంది. ఆదిత్య గుండె వేగంగా కొట్టుకుంది. ఆ సమయంలో వెనుక నుంచి ఒక గంభీరమైన స్వరం వినిపించింది: ఇక్కడికి వచ్చినవాడు భక్తితో రావాలి, ఆసక్తితో కాదు అని. అతను వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఒక వృద్ధ పూజారి నిలబడి ఉన్నాడు. అతని కళ్ళల్లో విచిత్రమైన ప్రశాంతత ఉంది. పూజారి ఇలా చెప్పాడు: ఈ ఆలయం 300 ఏళ్ల క్రితం నిర్మించబడింది. ఒక యుద్ధం సమయంలో రాజు దీన్ని భూమి కింద దాచించాడు. దేవుని శక్తి అనేది తప్పువాడి చేతుల్లో పడకూడదు అని. ప్రతి సంవత్సరం ఒకరికి మాత్రమే ఈ ఆలయం కనిపిస్తుంది. ఆ వ్యక్తి గ్రామాన్ని రక్షించాలి, లేదంటే శాపం వస్తుంది అన్నాడు. ఆదిత్య భయపడ్డాడు. కానీ అతనికి ఒక విచిత్రమైన శాంతి కూడా కలిగింది. పూజారి అతనికి ఒక దీపం ఇచ్చాడు. ఇది వెలిగిస్తే గ్రామం కాపాడుతుంది అని. అతను దీపం వెలిగించాడు. వెంటనే గర్భగుడి మొత్తం ప్రకాశించింది. గంట మళ్ళీ అయితే మోగింది. పై గ్రామంలో గాలి ఆగిపోయింది. వర్షం పడడం ప్రారంభమైంది. చాలా రోజులుగా వర్షం లేక బాధపడుతున్న గ్రామానికి అది ఆశీర్వాదం అయితే అయింది. ఆదిత్య బయటకు వచ్చేసరికి రహస్య ద్వారం మళ్ళీ కనిపించలేదు. అన్నీ మామూలుగానే ఉన్నాయి. కానీ అతని చేతిలో మటుకి దీపం ఉంది. అతను గ్రామస్తులకు నిజం చెప్పాడు. కానీ వారు ఆ ప్రదేశంలో ఏమీ చూడలేదు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఒక రాత్రి మాత్రమే గంట శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం వినిపించినప్పుడు గ్రామం మొత్తాలు దీపాలు వెలిగిస్తాయి. ఎందుకంటే వారు తెలుసుకున్నారు ఆ రహస్య ఆలయం ఇంకా అక్కడే ఉంది. అలాగే భూమి కింద భక్తిని పరీక్షిస్తూ. మరి ఈ కథను విన్న మీరు రాత్రి 12 గంటలకు గంట శబ్దం వినిపిస్తే అది గాలి శబ్దం అనుకుంటారా, లేక ఎవరో మిమ్మల్ని పిలుస్తున్నారేమో అనిపిస్తుందా? చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.